ఆర్ యు రెడీ? అంతగా థ్యాంక్స్ తెలియపరచాలా? కుంటివాడికి కాలు రాగానే మందిరానికి వెళ్ళి గంతులేసి కేకలు పెడుతుండగా అంతగా థ్యాంక్స్ చెప్పాలా ఆయనకి? చర్చిలో అంత గట్టిగా చప్పట్లు కొట్టాలా? అంతగా థ్యాంక్స్ చెప్పాలా? ఒక చోట ఉండి ప్రసంగం చేయవు, అటు ఇటు తిరుగుతావు, అంతలా తిరగాల? ఒక ఆయన ఫోన్ చేసి అంటున్నాడు, నిలబడి ప్రసంగం చేయయ్యా, కళ్ళు నొప్పులు వస్తున్నాయి, అటు చూడాలి ఇటు చూడాలి, అర్థం కావట్లేదు. అంతగా థ్యాంక్స్ చెప్పాలా? అమ్మ నాన్నలు వాళ్ళ బాబుకు వివాహం అయిందని చెప్పి కృతజ్ఞతగా మందిర నిర్మాణ నిమిత్తం ₹1,00,000 ఇచ్చారు. అంతగా థ్యాంక్స్ చెప్పాలా? అమ్మ నాన్నలు వాళ్ళ పాపకు వివాహం అయిందని చెప్పి కృతజ్ఞతగా ₹50,000 మందిర స్థలం నిమిత్తం ఇచ్చారు. అంతగా థ్యాంక్స్ చెప్పాలా? అమ్మ నాన్నలు వాళ్ళ బిడ్డలకు ఉద్యోగం వచ్చిందని చెప్పి ₹2,00,000 ఇచ్చారు. అంతగా థ్యాంక్స్ చెప్పాలా? ఒక తల్లి భర్త గారు విడిచిపెట్టేశారు, కానీ 2 పిల్లలతో ఉన్న ఆమె మందిర స్థలానికి ₹3,00,000 ఇచ్చింది. అంతగా థ్యాంక్స్ చెప్పాలా? కొత్తగా దేవాది దేవుడు మాకు ఒక గోడౌన్ ఇచ్చాడని టీవీ ప్రోగ్రాంకి అంకుల్ గారు ఆంటీ గారు ₹25,000 ఇచ్చారు. అంతగా థ్యాంక్స్ చెప్పాలా? అంతగా గట్టిగా అరిసి ప్రసంగం చేయాలా? అంత గట్టిగా చప్పట్లు కొట్టాలా? అంత గట్టిగా స్తోత్రాలు చెల్లించాలా? అంతగా థ్యాంక్స్ చెప్పాలా? ఒక తమ్ముడు ప్రతి ఆదివారం ₹500 టీవీ ప్రోగ్రాంకి ఇస్తున్నాడు. నెలకు అడిగాడే అన్నయ్యకి తప్ప, నువ్వు వారంకి ఇస్తావేంటి అన్నాడంట ఫ్రెండ్. అంతగా థ్యాంక్స్ చెప్పాలా? ప్రతి వారం ఒక తమ్ముడు వాళ్ళ భార్య చెల్లి ప్రతి ఆదివారం ₹10,000 మందిర నిర్మాణ స్థలం కొరకు ఇస్తున్నారు. అంతగా థ్యాంక్స్ చెప్పాలా? యేసు ప్రభు వారు ఒక స్థలానికి వెళ్ళారు. స్థలానికి వెళ్తే మరియా అన్న సహోదరి యేసు ప్రభు వారి పాదాల దగ్గర అచ్చ జటా మాంసి అన్న పెర్ఫ్యూమ్ అన్న అత్తర్ యేసయ్య పాదాల మీద పోయగానే 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడైన యోధా ఇస్కరియోతు అన్నాడు, అంతగా నువ్వు ఖర్చు పెట్టాలా ఆయనకి? అంతగా ఆయనకి ఖర్చు పెట్టాలా నువ్వు? అంతగా ఆయనకి నువ్వు ఖర్చు పెట్టాలా? అది పేదవాళ్ళకి ఇవ్వకూడదు, పాప సారీకి ఇవ్వకూడదు, బాబు ఉద్యోగానికి ఇవ్వకూడదు, బాబు అద్దెకి ఖర్చు పెట్టకూడదు, అంతగా ఖర్చు పెట్టాలా నువ్వు అని యోధా ఇస్కరియోతు అన్నాడు. వెంటనే మరి ఎలాగంది, యోధా ఇస్కరియోతు అన్నా, మా బతుకు గురించి నీకు తెలియదన్నా. ఈ సందర్భం యోహాను సువార్త 11వ అధ్యాయంలో, నేను, నా తమ్ముడు, నా అక్క, మార్తా మరియా తమ్ముడు, అమ్మా నాన్న లేరు, మాకు పోషించే కర్త దేవుడు తర్వాత మా తమ్ముడే. ఆ తమ్ముడు చనిపోయినాక మా జీవితం అనాథగా మారింది. కుళ్ళిపోయిన నా తమ్ముణ్ణి, శవంగా మారిన నా తమ్ముణ్ణి, వాసన కొడుతున్న నా తమ్ముణ్ణి, సమాధిలో ఉన్న తమ్ముణ్ణి, బండరాయి బిగించిన తమ్ముణ్ణి, బండరాయి లోపల ఉన్న తమ్ముణ్ణి, సమాధిలో ఉన్న తమ్ముణ్ణి, కుళ్ళిపోయిన తమ్ముణ్ణి, ఇంక ఎన్నడూ చూడననుకున్న తమ్ముణ్ణి 4వ రోజున తిరిగి లేపాడు. ఆయనకి ఎంత ఇచ్చినా తక్కువే. ఈరోజు చప్పట్లు కొడుతుండగా నీ మనసు అంటుందా, అంతగా థ్యాంక్స్ చెప్పాలా? అంతగా దేవునికి ఇవ్వాలా? ఆయన మొత్తం ఆయనయే, అన్నీ ఆయనయే. మన ఇంటిని బతికించాడు, మన ఇంట్లో వివాహం జరిగించాడు, మన కుటుంబంలో అద్భుతం చేశాడు. ఆయనకి చెప్పకపోతే ఎవరికి చెప్తా థ్యాంక్స్? హల్లెలూయా. ఒక భక్తుడు ఒక పాట పాడుతున్నాడు, నో మ్యాటర్ వాట్ మే కమ్ మై వే, మై లైఫ్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్. నో మ్యాటర్ వాట్ మే కమ్ ఆన్ మై వే, మై లైఫ్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్. నా జీవితంలో యాత్రలో ఏమన్నా రాని, నేను అనాథన కాదు, నా జీవితం యేసయ్య చేతిలో ఉంది. మళ్ళా మీరు చూడండి, కృతజ్ఞత తెలియపరుస్తున్నాడు. నా జీవిత యాత్రలో ఏది రాని, ఎడం వైపు కుడివైపు ఎదర వెనకాల భయపడను, నా జీవితం ఆయన చేతిలో ఉంది. ఆ పాట ఒక్కసారి వినండి. Say, oh, I know that I
know that I can stand. I know that I can stand. No matter what comes my way. No matter what may come my way. Jesus, my life. My life is in your hands. Let's sing it together. Listen. You don't have to worry. And don't you be afraid. And don't you be afraid. Joy cometh in the morning. Joy comes in the morning. Troubles, they don't last always. Troubles, they don't last always. For there's a friend named For Jesus there's a friend in Jesus who will wipe every who tear. will wipe your tears away. And if your heart is broken, And if your heart is broken, just lift those hands and sing. just lift your hand. Come on, sing it with me. I know I can. Oh, I know that I Bless your name, Jesus. I know. know that I can stand. No matter what may come my way. No matter what may come my way. My life. My life is in Oh, hallelujah. With Jesus I can take it. Jesus. I really love you, Jesus. With him. With him I know I can stand. No matter what may come my way. No matter what may come my way. Hallelujah. My life is in your hands. గట్టిగా చప్పట్లు కొడుతూ అంతగా కృతజ్ఞత తెలియపరచాలా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? కృతజ్ఞపరచాలా వద్దా? ఆ మరియమ్మ చెప్పేది యోధా ఇస్కరియోత్ అన్న మాట ఏంటి తెలుసా? అంతగా నువ్వు ఖర్చు పెట్టాలా? అంత ఖరీదైంది నువ్వు ఇవ్వాలా? అదేదో పేదోళ్ళకి ఇవ్వచ్చు కదా. ఆయన ఏమనుకుంటున్నాడు తెలుసా? యోధా ఇస్కరియోత్ యేసు ప్రభు కేవలం ఒక ప్రసంగికుడు, ఒక బోధకుడు అనుకుంటున్నాడు. కానీ మరియమ్మ గుర్తెరిగింది ఆయన కేవలం ప్రసంగికుడు కాదు, ఆయన సృష్టికర్త. బుర్రుండి అంటున్నాడా యోధా ఇస్కరియోత్? మరి ఏముండి అంటున్నాడు నాకు అర్థం కాల. నాకు ఏడుపు వచ్చేసింది అది ధ్యానిస్తుండగా. అంతగా ఇవ్వాలంటే అమ్మా మొత్తం అయింది అది అంతగా ఇవ్వాలా అంటున్నాడు. దెయ్యంగాడి నీలో ఉండి అనిపిస్తుంటాడు అంతగా చేయాలా అని. నువ్వు అనాలి యేసు రక్తంలో షటప్ సృష్టికర్త. హల్లెలూయా. భారభరితమైన హృదయానికి ప్రతిగా చెప్పండి స్తుతి వస్త్రం. ప్రార్థన. పరలోకన్న మా తండ్రి పరిశుద్ధాత్మదేవాయి యేసయ్యా, మీకు తెలియపరిచేది, నాకు తెలియపరిచేది, మనందరికీ తెలియపరిచేది నీ వస్త్రాలు మార్చుకో. 1 స్తుతి వస్త్రం అనగా ఏమిటి? 2 నీ వస్త్రాలు బాగోలేదు మార్చుకో. 3 అంతగా థ్యాంక్స్ చెప్పాలి. పరిశుద్ధాత్మదేవా ఇందు పనిగా నన్ను నిలబెట్టి వాడుకున్న విధానం బట్టి స్తోత్రం. యేసయ్య మహిమ కోసం యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్.